V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. బయో మైనింగ్ పేరుతో 26 కోట్లు మాయం. ఎక్కడా కనబడని బయో మైనింగ్ యంత్రాలు. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన అధికారులు. పొలాల్లోకి వెళ్లే దారులను మూసివేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రైతులు ఆందోళన. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పిలుపు. ఆస్తి కోసం తల్లిదండ్రులపై అమానుషంగా దాడి. మదనపల్లిలో దారుణానికి పాల్పడిన కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి రోడ్ లో ఉన్న డంప్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరగడం వల్ల విషవాయువులు వెలువడుతున్న అధికారులకు స్పందన లేదని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఆ మంటలు వ్యాపించడం వలన విషవాయువులు వెలువడడంతో చుట్టుపక్కల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయో మైనింగ్ పేరుతో 26 కోట్లు డ్రా చేశారని, కానీ బయో మైనింగ్ యంత్రాలు ఎక్కడా కనబడడం లేదని తెలిపారు. బయో మైనింగ్ ఇది ఎక్కడ ఉన్నది? దూరంగా కొట్టుకున్న ఏపీ నేతలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద దేశవ్యాప్తంగా ఈ డంప్ యార్డ్ల మీద, ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక నిర్ణయం తీసుకొని దీనికి వీలైనంత మేర బయో మైనింగ్ ద్వారా స్వచ్ఛాంధ్రప్రదేశ్ లాంటి కార్పొరేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఏర్పాటు చేస్తే సిఎల్ వెంకట్రావు అనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ని 2-3 పర్యాయాలు ఆనాటి కమిషనర్ మూర్తి గారు ఉండి ఒక హిందూ దినపత్రికలో ఒక ఆర్టికల్ వస్తే బయో మైనింగ్ కింద చెన్నైలోనూ ఇతరత ప్రాంతాల్లో చేశారంటే అధ్యయనం చేయమని చెప్పి మాట్లాడి ఆయన్ని పిలిపించి కొన్ని దవ్వాల చర్చలు చేసి ఈ బయో మైనింగ్ ద్వారా ఈ యొక్క కంపోస్ట్ యార్డ్ని తరలించాలి అనేటువంటిది, దీన్ని మున్సిపల్ సిబ్బందికి సైట్లు ఇవ్వాలి, ఎందుకంటే జనాభా పెరుగుతుందని చెప్పి ఆలోచించాం. గత శాసనసభలో కూడా అనేక సందర్భాల్లో ఆనాటి మున్సిపల్ మంత్రి నారాయణ గారి మీద, ప్రభుత్వం మీద ఈ డంప్ యార్డ్లు ఊరు పుట్టమునుపు వచ్చినటువంటి డంప్ యార్డ్ల వల్ల అనర్థాలు వస్తున్నాయి, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, వాతావరణం కాలుష్యం అవుతూ ఉంది. ఇది దయచేసి చేయండి అని ప్రకటన మూలన వివిధ రకాలుగా ఆ రోజు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమానికి మరి అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మరి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే అయితేనే 3 మాసాల్లో డంప్ యార్డ్ తరలిస్తా, 6 నెలల్లో అండర్ గ్రౌండ్ అనేది చేస్తాను. సరే, ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన అందులో ఎంపీగా 2-3 పర్యాయాలు ఉన్నాడు. అపారమైన అనుభవం ఉంది. నాకంటే ఒకసారి శాసనసభ్యుడిగా మున్సిపల్ చైర్మన్ ఎన్నికైన తప్ప పెద్ద అనుభవం లేదు. అందులో వయసులో కూడా చాలా పెద్దవాడు. మరి అలాంటి వ్యక్తి తప్పకుండా ఈ నగరాన్ని మరి అవకాశం శాసనసభ్యుడు కావాలని చెప్పి ఆయనకి ఎన్నేళ్ల నుంచి ఉన్న కళ, ఆయన కళ నెరవేరినందుకన్నా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారని చెప్పి ఆశించాం. ఎందుకంటే ఏ పార్టీ, ఏ వ్యక్తి అధికారంలో ఉన్నా కనీసం ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ ఊర్లో పుట్టి పెరిగిన వ్యక్తిగా విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలం జయతి, జక్కవ గ్రామాల మధ్యన గ్రీన్ఫీల్డ్ హైవేను ఆనుకొని వాహనాల పార్కింగ్ కోసం సంబంధిత అధికారులు 100 ఎకరాల స్థలం సేకరణ చేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో అవతల వైపు ఉన్న తమ పంట పొలాలకు ఎలా వెళ్లాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. స్థల సేకరణ చేసేటప్పుడు పొలాలకు వెళ్లే దారిని చూపుతామని ఆర్డీఓ హామీ ఇచ్చారని, హామీకి విరుద్ధంగా అడ్డుగోడ కడుతున్నారని రైతులు వాపోయారు. ఆందోళనలో భాగంగా ప్రహరీ నిర్మాణంకు తవ్విన గుమ్మాలను రైతులు మట్టిపోసి కప్పారు. తమ పంట పొలాలకు దారి చూపాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు చాపాన నారాయణరావు, మాజీ ఎంపీటీసీ చాపాన జనార్దన్, మండల జోగినాయుడు, అరికతోట తౌడు పాల్గొన్నారు. మాకు ఇబ్బందులు అవుతుంది రైతులకి చెప్పాలి కానీ అలాగే ఇచ్చేస్తారు దీని బదులు ఈ రోడ్డు బదులు మనకు పక్కన లేకపోతే అంచెలు అలాగా బౌండరీకి ఇవ్వమని కొత్తగా రైతులకి ఇబ్బంది లేక రోడ్డు కావాలని అయితే అలాగే ఇబ్బందులు పడిపోతారు రైతులు కదా. 400-300 ఎకరాల పొలం ఉంది, వీళ్ళందరూ ఇటు వెళ్తారా? జైతి గ్రామం రైతులు బృందం మాట్లాడుతున్నాండి. మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన NH-130D నేషనల్ హైవే రోడ్డు భాగంలో విశాఖపట్నం రాయపూర్ రోడ్డు భాగంలో మా రైతులతో కొంత భూమి కలడం జరిగింది. అలాగే ఇక్కడ పార్కింగ్ అని ఒక 100 ఎకరాలని గవర్నమెంట్ వారు తీసుకోవడం జరిగింది. అందులో కొంతకాలంగా మాకు పూర్వీకులు వేసుకున్న రోడ్డు మార్గాలు 2 ఈ పార్కింగ్లో కలిసిపోయాయి. ఇప్పుడు రైతులు అనేవారు పొలాలకు వెళ్ళాలన్నా, పంటలు చేలు ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా ధాన్యాలు అవకతవకలకి బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆర్డీఓ గారు గతంలో వచ్చారు. ఈ విషయాన్ని రైతులందరం కూడా వినిపించుకున్నాం. ఆవిడ కూడా ఒక మార్గాన్ని ఏదో రకంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ రైతులందరూ ఆనందపడ్డారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు పూర్తవుతున్నాయి కానీ ఎవరు కూడా ఈ రైతుల గురించి ఆలోచించలేదు. ఈ రోడ్డు మార్గాలు పార్కింగ్లో కప్పేసి ఇప్పుడు చుట్టూరు ప్రహరీ వేయడానికి ఇచ్చేస్తాండ్రు. ఇది తెలుసుకొని రైతులందరూ ఈరోజు ఆందోళన చెంది పొలాల్లోకి వచ్చి ఇలా చూస్తే గుంటలు పెట్టి చుట్టూరు క్లోజ్ చేస్తాండ్రు. మాకు మార్గాన్ని కల్పించి ఈ పైన 2-3 చెరువులు ఉన్నాయి. సుమారుగా వర్షాకాలంలో పొంగిపోయి కొమ్ముపారే మార్గాలు కూడా ఈ పార్కింగ్లో క్లోజ్ అయిపోయి దానికి కూడా ఇటో మార్గం ఇచ్చి ఈ రైతులు కూడా పక్కన వెళ్ళడానికి, ట్రాక్టర్లు వెళ్ళడానికి, వాహనాలు వెళ్ళడానికి నడకదారికి కూడా కల్పించి వాళ్ళకి రక్షణ కల్పిస్తారని, వ్యవసాయ మార్గాలకి మంచి మార్గాన్ని చూపించి వాళ్ళ ఆందోళనని నెరవేరుస్తారని, రైతులకి సాయం చేస్తారని ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని. లింక్ రోడ్లు ఉండేయండి. జైతు నుంచి జక్కువకి వెళ్ళడానికి ఒక రోడ్డు, పొలాల నుంచి ఇంటికి వెళ్ళడానికి జైతు మార్గానికి ఊర్లోకి వెళ్ళడానికి ఒక మార్గం ఉండేది. ఆ 2 కూడా ఈ పార్కింగ్లో కలిసిపోవడం వల్ల రైతులకి ఏ మార్గం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా గతంలో మేడం గారు వచ్చి ఏర్పాటు చేస్తాం, ఈ రోడ్లు మీకు కల్పించి మీకు అంతా సౌకర్యంగా ఉన్ననాడే ఇదంతా క్లోజ్ చేస్తాం, పని మొదలెడతాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఇవ్వలేదు సార్ మాట ఇచ్చారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని కంటోన్మెంట్ పార్క్ లో ఆయన ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు రక్షణ ఇస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ సుమారు 1,98,000 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేయడానికి 1,184 పోలియో బూత్లను ఏర్పాటు చేశామని చెప్పారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద పోలియో బూత్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే మారుమూల ప్రాంతాలు, మురికివాడలు, సంచార తెగల పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేసేందుకు ప్రత్యేక చర్యలను చేపట్టినట్లు తెలిపారు. మొబైల్ టీంలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ అచ్యుత కుమారి, ఎంహెచ్ఓ సాంబమూర్తి, డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఒక్కసారి అంటే చిన్న పిల్లలు ఒకసారి చేయి పట్టుకోండి అమ్మా, చేయి పట్టుకోండి. ఓకే సార్, అంతే. ఓకే సార్. నాలుగు బయట పెట్టాలా? నాలుగు బయట పెట్టాను. సార్
లేదు చూపించారు. फोटो फोटो రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి 1,98,000 0 to 5 years చిల్డ్రన్కి ఈరోజు బూత్లో 1184 బూతుల్లో వ్యాక్సినేషన్ జరుగుతుంది. 0 to 5 years పిల్లలందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించాలి. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలం చెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్పకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో వైసీపీ కార్యకర్త దూషించారు. అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ కార్యకర్తపై కుప్పం డీఎస్పీకి సర్పంచ్ రీటా ఎల్లప్ప ఫిర్యాదు చేశారు. హాంద్రీ నీవా కాల్వ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించారని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తారా అని టీడీపీ నాయకులు అన్నారు. సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురి చేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఎల్లప్ప ఆందోళన వ్యక్తం చేశారు. చెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి మా సర్పంచ్ గారి భర్త మాజీ మండల జనరల్ సెక్రటరీ ఎల్లప్ప గారిని నిన్న రాత్రి నవీన్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఫోన్ చేసి సీఎం గారి మీద పోస్టులు పెడతావా నువ్వు అని చెప్పి హంద్రీని వారి రిలేటెడ్గా ఒక వీడియో జనరల్గా అందరూ సోషల్ మీడియాలో వచ్చిన వీడియోని షేర్ చేసిన దానికి మా సీఎం మీద పెడతావా అని చెప్పనేసి ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కులాన్ని పట్టుకొని దూషించడం, వాళ్ళ అమ్మల్ని అక్కల్ని దూషించడం, అంటే ఆ పదాలు కూడా మేము చెప్పలేం. ఆడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా డిఎస్పీ గారికి సబ్మిట్ చేయబోతున్నాం. వాళ్ళని తిట్టడం, మళ్ళీ నన్ను ఎమ్మెల్సీగా ఉన్న నన్ను నువ్వు చెప్పుకుంటే వాళ్ళకి చెప్పుకోపో అని చెప్పనేసి తిట్టడం. మేము ఏమైనా చేస్తాం, నీ కొట్టు దగ్గరకు వచ్చి నీ షాప్ దగ్గరకు వచ్చే నీ గొంతు కోస్తాను, ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పనేసి మాట్లాడే పరిస్థితి ధైర్యం చేస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా బరి తెగించున్నారు, ఎంత దుర్మార్గమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. అంటే మనుషుల్ని, అంటే ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రశ్నిస్తే మనుషుల్ని గొంతులు కోసి చంపుతారా? ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఎవ్వరూ మీ ఉడత ఊపులకి బెదిరింపులకి భయపడే సమస్య లేదు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చట్టపరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టే మేము కూడా సహనంతో వెయిట్ చేస్తున్నాం. మీరు ఆ విధంగా వచ్చే పని అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవ్వరూ చేతులు కట్టుకొని లేరు. అది గుర్తుపెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ముందుకు వెళ్ళాలని చెప్పనేసి చెప్తా ఉన్నాం. మళ్ళీ 6:03 నాకు ఒక మనిషి ఫోన్ చేశాడు. నేను ఫోన్ తీసిన తక్షణమే నా కొడక, రే నువ్వేమరా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేది అన్నాడు. నేను వెంటనే ఎవరప్ప నువ్వు, ఎందుకు నన్ను తిడుతున్నావు అని అడిగాను. అడుగుతుంటే 100 సార్లు నా కొడక నీ ఇంటికి వచ్చి నీ గొంతు కోస్తా, నేను అక్కడే ఇంట్లో వచ్చి కొడతా, నీకు ఎవడు అడ్డం వస్తాడో చూస్తారా నా కొడకని సంబోధించాడు. చాలాసార్లు తమ్ముడు ఎవరు నువ్వు తమ్ముడు, ఎందుకు తమ్ముడు నన్ను తిడుతున్నావు అని అడుగుతున్నాను. మా సీఎం గురించి ఫేస్బుక్లో నువ్వు ఎలారా పెడతావు పోస్టు, నువ్వు ఎందుకు పెడతావురా నా కొడక, నిన్ను వచ్చి ఇంట్లో కొడితే ఎవడరా నేను ఇదనేది, మీ ఎమ్మెల్సీ వస్తాడా, మీ మనోహర్ సార్ వస్తారా, నీకు ఎవడొస్తాడరా నా కొడక, మీ ఇంట్లోనే వచ్చి కొడతాంరా నా కొడక అని సంబోధించాడు. మళ్ళీ 6:03 నుంచి 9 గంటల వరకు నాన్ స్టాప్గా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. నేను కట్ చేస్తే మళ్ళీ 8 గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు.
చేసిందని నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, పోలీసులు చెప్తావు, పోలీసులు చెప్పుకో, నా కొడుకులు నన్నేం చేస్తారని పోలీసులు అనడము. నన్ను నువ్వేం పెద్ద పూగ్గాడా, ఏమైనా సర్పంచ్ ఏమైనా పెద్ద ఇదా, నువ్వు బిస్కెట్ గాడరా, నువ్వు ఒక మాలోడరా నువ్వు అని నన్ను క్యాస్ట్ దీంతో సంబోధించి తిట్టినాడు. కానీ అతని వల్ల ఖచ్చితంగా నాకు హాని ఉంది. బాపట్ల జిల్లా బాపట్ల మండలం హైదరపేట గ్రామానికి చెందిన విశ్రాంత సైనికుడు కాండ్రు కిరణ్ కుమార్ గత రాత్రి సత్యవతిపేట దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. మరణించిన విశ్రాంత సైనికుని పార్థివ దేహంపై మాజీ సైనికులతో కలిసి మువ్వెన్నెల జెండాను కప్పి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ సైనికుడు కాండు కిరణ్ కుమార్ కు జోహార్లు అర్పించి భరతమాతకు జేజేలు పలికారు. మరణించిన విశ్రాంత సైనికుడు కిరణ్ కుమార్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తాండ సాంబశివరావు భరోసా ఇచ్చారు. నివాళులు అర్పించిన వారిలో బాపట్ల యూనియన్ ఉపాధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి, సీనియర్ మాజీ సైనికులు మేక కొండలరావు, బొడ్డు రమేష్, డి వెంకటేశ్వర్లు, రుక్మధరరావు, బోలగాని శ్రీనివాసరావు ఉన్నారు. सामने से धीरे चल। चल Down. Ceremony break. Dane by board. Ceremony break. Salute. Down. Salute. Down. Salute. Down. अमर रहे कांडू किशोर कुमार गारू, अमर रहे कांडू किशोर कुमार गारू, अमर रहे कांडू किरण कुमार गारू, अमर रहे माजी सैनिकुडु किरण कुमार गारू, अमर रहे माजी सैनिकुडु किरण कुमार गारू, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనయుడు ఘాతుకానికి వడిగట్టాడు. వృద్ధ దంపతులపై కొడుకు అమానుషంగా దాడి చేసిన ఘటన మదనపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదనపల్లి 2వ పట్టణ పోలీసుల కథనం ప్రకారం పట్టణంలోని నీరు గట్టువారిపల్లె అయోధ్య నగర్ లో నివసిస్తున్న వృద్ధ దంపతులు వెంకట రమణారెడ్డి, లక్ష్మణమ్మల కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి భూ వివాదం ఉంది. దీంతో తల్లిదండ్రులు దండం పెడుతున్నా వదలకుండా కసాయి కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఇష్టం వచ్చినట్లు కాలితో తన్నాడు. కొడుకు కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లడం అందరి హృదయాలను తీవ్రంగా కలిసివేసింది. మానవత్వం లేని కసాయి కొడుకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.
అంత ఎటికి పుట్టినానా అంత ఎటికి పుట్టినానా అంత ఎటికి పుట్టినానేమిరా పోలీస్ స్టేషన్ పదమరా పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ 20 లంజ పడుకు వాడి పేరు మీద ఎట్లా పెడతావు 2 ఎకరాల భూమి నా పేరు మీద ఎట్లా పెట్టారు భూమి వాడి పేరు మీద ఎట్లా పెడతావు భూమి 2 ఎకరాలు ఈ బుద్ధి అంటే 5 లక్షలు నాకు ఇచ్చినవా ఇంకెవరికి చేసిన వాడి పేరు మీద ఎట్లా ఎక్కింది పోలీస్ స్టేషన్ పదరా పోలీసు వాడు మీ అమ్మ దెంగుతా అన్నాడా పోలీస్ స్టేషన్ 20 లక్షలు ఒకడైనా పుట్టిండేది ఇల్లు లేదు మనకు ఇల్లు లేదు రాండి చూపిస్తా నా ఇంటి పదంరా చూపిస్తా ఇల్లు ఎట్లుండదు వానికి ఎట్లుండదు వాని పెద్ద కొడుకు 20 ఏళ్ళు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం గుండ్లసాగరం గ్రామంలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ వీడి మాధవన్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కుప్పం ఎమ్మెల్సీ భరత్ తన కార్యాలయంలో పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ ను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బయో మైనింగ్ పేరుతో 26 కోట్లు మాయం, ఎక్కడా కనబడని బయో మైనింగ్ యంత్రాలు. గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన అధికారులు, పొలాల్లోకి వెళ్లే దారులను మూసివేసి ప్రహరీ గోడ నిర్మిస్తున్నారని రైతులు ఆందోళన. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పిలుపు. ఆస్తి కోసం తల్లిదండ్రులపై అమానుషంగా దాడి, మదనపల్లిలో దారుణానికి పాల్పడిన కుమారుడు శ్రీనివాసులు రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.